హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, మహాగౌరి ఉపాసకులు శ్రీ దింటకుర్తి మురళీకృష్ణ గారు. నమస్కారం గురువు గారు. నమస్తే హరి ఓం శివ. సార్, శ్యామలాదేవి నవరాత్రులు అయితే మొదలు కాబోతున్నాయి. ఈ శ్యామలాదేవి నవరాత్రుల్లో ఎలా చేస్తే అమ్మవారిని ఏ విధంగా ఆరాధిస్తే మనకు బాగుంటుందంటారు? సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బీలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. మనకి నవరాత్రుల గురించి తెలుసు, అంటే ఆశ్వేజ మాసంలో వచ్చే శరణ నవరాత్రుల గురించి అందరికీ తెలుసు. చైత్ర మాసంలో వచ్చే లలితా నవరాత్రుల గురించి కూడా చాలామందికి తెలుసు. బట్ ఇవి కాకుండా ఇంకొక 2 గుప్త నవరాత్రులు అని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది అనమాట. ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రుల్ని వారాహి నవరాత్రులని, అలాగే మాఘమాసంలో వచ్చే నవరాత్రుల్ని మనకి శ్యామలా నవరాత్రులు అని అంటారన్నమాట. అంటే మరి మాఘమాసం రేపు అమావాస్య తర్వాత 10వ తారీఖు నుంచి ఈ నవరాత్రులు స్టార్ట్ కాబోతున్నాయి. ఈ నవరాత్రులు చేస్తే అసలు ఏంటి ఉపయోగం? అసలు శ్యామలాదేవి అంటే ఎవరు? రాజశ్యామలాదేవి అంటే ఎవరు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె గురించి మనం తెలుసుకుందాం. ఈవిడ్నే మాతంగి అని, లఘుశ్యామల అని, ఉచ్చిష్ట చండాలి అని చెప్పి రకరకాలుగా పేర్లతో పిలుస్తూ ఉంటారు. అంటే మతంగ మహర్షికి పుట్టినావిడ మాతంగి అని అంటారన్నమాట. అంటే ఆయన మతంగ మహర్షి అంటే కొన్ని లోకాలను సృష్టించే శక్తి ఉంది ఆయనకి. అటువంటి వ్యక్తి ఎంతో తపస్సు చేస్తే అమ్మవారు లలితా అమ్మవారిని పూజిస్తే కోరిక ఏం కావాలరా అని అడిగితే ఆయన అడిగాడంట, అమ్మా నువ్వు నాకు బిడ్డలాగా జన్మనివ్వాలని చెప్పి. అందుకనే ఆ మహర్షికి మతంగ మహర్షికి మాతంగి అనే రూపంలో ఆవిడ పుట్టింది. లలితా పరాభట్టారిక దేవత ఆవిడే కదా మనకి సుప్రీం ఎనర్జీ అంటాం మనం. ఆవిడికి నలువైపులా 4 మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్స్ అంటాం, వారాహి, మాతంగి అట్లా. అంటే ఈ మాతంగి అనే ఆవిడ లలితా పరాభట్టారిక దేవతకి మంత్రిని అని మనకి పురాణాల్లో చెప్పబడి ఉంది. అంటే లలితా పరాభట్టారిక యొక్క మేధస్సు ఈవిడ. మరి ఈ నవరాత్రుల్లో రాజశ్యామల అమ్మవారిని కనుక పూజిస్తే ఎటువంటి శుభాలు కలుగుతాయి అంటే, రాజకీయంలో బాగా ఎదగాలి, అంటే మన రాజ్యాన్ని పొందాలనుకున్న వాక్శుద్ధి అంటే ఒక మాట చెప్తే ఎంతోమంది, ఒక థౌజండ్స్ ఆఫ్ పీపుల్ నమ్మాలన్నా, జన వశీకరణ కావాలన్నా. వశీకరణ అంటే జనరల్గా మనం అంటే ఆడవాళ్ళు మగవాళ్ళని ఆడవాళ్ళని వశీకరణ చేసుకుంటారు. ఆ టైప్ యాంగిల్లోనే మనం ఆలోచిస్తాం జనరల్గా. కానీ అది కాదు. కొంతమంది లీడర్స్ని చూస్తే, మహానాయకులను చూస్తే, వాళ్ళు చెప్పే ప్రసంగం అన్నప్పుడు అందరూ కూడా, ప్రేక్షకులందరూ కూడా మంత్రముగ్ధులైపోయి చూస్తూ ఉంటారు కదా, అది జన వశీకరణ. అటువంటి వశీకరణ కావాలన్నా కూడా రాజశ్యామల యొక్క ఉపాసన చేయాలి. మరి ఇటువంటి కోరికల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, అంటే మనకి రాజ్యాధికారం కావాలన్నా, వాక్శుద్ధి కావాలన్నా, జన వశీకరణ కావాలన్నా, ఇప్పుడు నెక్స్ట్ మనకి మార్చి ఆర్ ఏప్రిల్లో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి, లోక్సభ ఎలక్షన్స్. అలాగే కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి. రియల్గా అంటే ఎప్పుడు కూడా ప్రతి వ్యక్తికి తన జాతక బలంతో పాటు దైవ బలం కూడా తోడైతే చాలా అద్భుతమైన విజయం సాధించవచ్చు. ఓకే, మనకి మన జాతక విశ్లేషణలు చేసినప్పుడు కొంతమంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు కూడా ఫోన్లు చేస్తుంటారు, గురుగారు ఏం చేయమంటారు. వాళ్ళకి ముఖ్యమైన సూచన, ఈ నవరాత్రులు చేయండి, అద్భుతంగా ఉపయోగించుకోండి ఈ నవరాత్రుల్ని. 10వ తేదీ నుంచి 18వ తారీఖు వరకు ఈ నవరాత్రుల్ని అత్యంత నిష్టతో చేయండి. అంటే ఉదయము సాయంత్రము శ్యామల సహస్రనామంతో అమ్మవారి యొక్క పూజ, శ్యామల దండకం చదవడం, ఒంటిపూట భోజనం చేయడం, బ్రహ్మచర్యం పాటించడం, ఒక దీక్షలాగా పూని వీన్ని చేయండి. గురుగారు మాకు అటువంటి రాజ్యాధికారం ఏమీ వద్దు, ఓకే, వాక్శుద్ధి ఉంటే చాలు, లేకపోతే ఇంకేదో అడిగావు పోని, నేను అంత చేయలేను, దీక్షలాగా చేయలేను,
నో ప్రాబ్లం. 9 రోజులు కూడా ఉదయం సాయంత్రం అమ్మవారిని సహస్రనామాలతో పూజించండి. కంపల్సరీగా అమ్మవారికి స్వచ్ఛమైన ఆవు పాలతో పాయసాన్నం నివేదన చేయండి. పాయసాన్నం కానీ అంటే తెల్లని వస్తువులు ఏవైనా సరే వాటితో నివేదన చేయండి. అంటే ఈ 9 రోజులు ఎవరైతే నిష్టగా అమ్మవారిని పూజిస్తారో వారికి రాజ్యాధికారం పక్క. ఓకే, వశీకరణ, జన వశీకరణ పక్క. అంటే మరి ఎలక్షన్లో కావాల్సిన అవే కదా మెయిన్ ఇంపార్టెంట్గా. అలా కాదు, టీచింగ్ ఫీల్డ్లో ఉంటారు చాలామంది. ఓకే, కొంతమంది ఇంకొక టీమ్ లీడర్ పొజిషన్లో ఉంటారు. వాళ్ళకి ఏంటి, టీంని ఒక 100 మంది 200 మందిని టీం లీడ్ చేయాలంటే వాళ్ళకు కూడా ఆ శక్తి, వశీకరణ శక్తి కావాలి. అంటే రాజశ్యామల నవరాత్రులు అద్భుతమైన ప్రయోగం. ఓకే, అంటే నవరాత్రుల్లో మనకి ఫస్ట్ 2 నవరాత్రులే మనకి జనరల్గా ప్రాచుర్యం. బట్ ఇవి గుప్త నవరాత్రులు అంటారు వీటిని. ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రులు కానీ, మాఘమాసంలో వచ్చే శ్యామలా నవరాత్రులు కానీ గుప్త నవరాత్రులు అంటారు. అంటే గుప్తంగా చేయాలంటే కాదు, అంటే రహస్య నవరాత్రుల కింద వీటిని పరిగణిస్తారు. గుప్తంగా ఏం చేయాల్సిన అవసరం లేదు. నవరాత్రులు అద్భుతంగా ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేస్తారో వారికి రాజశ్యామలాదేవి యొక్క అనుగ్రహం కలిగి తీరుతుంది. దశమహావిద్యల్లో ఉచ్చిష్ట చండాలి అని కూడా అంటారు. ఈమె లఘుశ్యామల, ఉచ్చిష్ట చండాలి అని కూడా అంటారు. అంటే నార్త్ ఇండియాలో దశమహావిద్య తాంత్రిక పద్ధతిలో చేసేవాళ్ళు అమ్మవారిని కిళ్ళి నములుతూ ఉపాసన చేస్తారు. ఎడం చేతితో ఆవిడకి పూలు వేస్తారు. అన్నం తినే అంటే ఎంగిలి అన్నాన్ని నైవేద్యంగా పెడతారు. ఉచ్చిష్ట చండాలి అంటే ఆవిడికి అలాగే చేయాలి అని చెప్పి తంత్రశాస్త్రంలో చెప్పబడింది అనమాట. కాబట్టి ఆ విధమైన ఆరాధనలు అస్సాంలో జరుగుతూ ఉంటాయి. మనకి మామూలుగా రాజశ్యామల అమ్మవారిని సాత్వికమైన పద్ధతిలో అంటే దక్షిణాచారంలో మామూలుగా నేను ఎలా చెప్పానో అమ్మవారి యొక్క సహస్రనామాలతో పూజించి చక్కగా పాయసాన్నం నివేదన చేసి 9 రోజులు కూడా అత్యంత అద్భుతంగా చేయండి. సూపర్, అంటే అద్భుతమైన ఫలితాలు మీకు వస్తాయి. ఈ 9 రోజుల్లో ఏ మంత్రంతో జపించాలంటారు సార్? అసలు రాజశ్యామల సహస్రనామాల్లో ఏ ఒక్క మంత్రం పట్టుకున్నా కూడా మీకు అద్భుతమైన ఫలితమే. ఓకే, కానీ కంపల్సరీగా మీరు సహస్రనామం పొద్దున సాయంత్రం కంపల్సరీగా చేయాలి. ఎందుకంటే ఇది ఒక దీక్షలాగా చేయాలి. దీక్షలాగా చేస్తేనే ఈ నవరాత్రులు అనేది ఒక అద్భుతమైన ఫలితం ఉంటుంది. 9 రోజులు మధ్య మాంసాదులకు, స్త్రీతో సంభోగానికి, వీటన్నిటికి దూరంగా ఉంటారు. ఎగ్జాక్ట్లీ నాన్న. దంపతులు బ్రహ్మచర్యం పాటించాలి. కంపల్సరీగా ఒక పూట భోజనం చేస్తే మంచిది. ఎవరైనా ఆరోగ్యం సహకరించిన వాళ్ళు ఉంటే ఒక పూట భోజనం చేసి ఒక పూట పలహారం చేయండి. థ్యాంక్ యూ సార్. ఈ శ్యామలాదేవి నవరాత్రులు ఎలా చేయాలి, ఎలా చేస్తే మనం అనుకున్న ఫలితాలు రీచ్ అవుతాం, అదేవిధంగా రాజకీయంలో రాజయోగం కానివ్వండి, ఉద్యోగంలో ఉన్నటువంటి వారు వాళ్ళ మాట నెగ్గాలంటే ఈ దేవి నవరాత్రులు చేస్తే, శ్యామలాదేవి నవరాత్రులు చేస్తే చాలా అద్భుతంగా ఉంటుందని వివరించారు. థ్యాంక్ యూ సార్. హరి ఓం శివ. చూశారు కదా, ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.